సురేంద్ర ఆలగడ్డ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే ఇలా ఉన్నాం అనమాట. సో వచ్చేసి వీడియో ఏంటంటే ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి ముందు ఏంటంటే ఏంది నిన్న డ్రెస్ కూడా ఈరోజు డ్రెస్ అనుకుంటున్నారు. ఇది నిన్ననే ఆదివారం 2 వీడియోలు తీసేసినాం అనమాట. ఎందుకంటే వీడియోస్ దీనికి టైం దొరకట్లేదు ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి ఎప్పుడు దొరికితే అప్పుడు ఏ డ్రెస్ మీద దొరికితే ఆ డ్రెస్ మీద ఎన్ని వీడియోలు దొరికితే అన్ని వీడియోలు ఒకేసారి తీసి పెట్టుకోవడం, ఖాళీగా ఉన్నప్పుడల్లా అప్లోడ్ చేసుకోవడం. ఎందుకంటే పనులు ఎక్కువైనా వీడియోలు తీయలేకున్నాం. కానీ మేము ఎన్ని పనులు ఎక్కువైనా కూడా మేము వీడియోలు తీసినే మాకు డబ్బులు వచ్చాయి. మాకు ఉండేది ఒక ఇన్కమ్ యూట్యూబ్ ఒకటే కదా. యూట్యూబ్ లేకపోతే ఇంకా పొలాల మీద చెప్దామా? ఈసారి వాళ్ళు వచ్చినారని ఎత్తికే అప్పు వచ్చింది ఇట్టడు కాబట్టి. సో ఎన్ని పరిస్థితులు ఎన్ని ఉన్నాయి, ఎన్ని చేసినా తిండికంటావా పండ్లు అమ్ముకునేమంటే 300 అమ్మినామంటే 200 లాభం వస్తుంది. అది కూడా ఎందుకు? అది 300 అమ్మనికే 3 రోజులు పడుతుంది. సో బతకనీకంటే అది ఉంది. కానీ సంపాదనకి కావాలి కాబట్టి యూట్యూబ్ ఖచ్చితంగా అనమాట డైలీ వీడియోలు తీసి డైలీ అప్లోడ్ చేస్తాం. సో ఈరోజు ఎందుకోసమే ఆదివారం కాబట్టి 2 వీడియోలు కొట్టేస్తాం. కానీ శుభ్రంగా నీ వీడియో నువ్వు కానీ ఏంటంటే మనకి గేట్ కావాల్సిన అన్నిటి మనం తెచ్చుకున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి ఇవి కడ్డీలు పిల్లర్స్కి, ఇవి పిల్లర్స్కి అనమాట. ఇక్కడ వచ్చేసి అన్న ఏంటంటే పిల్లర్స్ వేస్తామన్నా, పిల్లర్స్తో పాటు లోపల పిల్లర్ వేసి దాని చుట్టూ దిమ్మె కడతాము అన్నాడు. సో దిమ్మెకి అయితే ఇక్కడ తెప్పించామన్నమాట. కొంచెం స్టాండర్డ్గా ఉంటుంది గేట్లు, ఎందుకంటే ఎక్కువ బరువు ఉన్నాయని అన్నాడు. సో వచ్చేసి ఎన్నిటికలే 200 ఇటుకలు తెప్పించిన. 200 ఇటుకలు, 4 సిమెంట్ మూటలు. అంటే ప్రస్తుతానికి 4 తెప్పించాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది చలికాలం కదా, గడ్డ కట్టిపోతుందేమో అనిపించి సో తెచ్చి దాని మీద బాగా నీట్గా కింద పట్ట పెట్టి పైన పట్ట పెట్టి కప్పేసాము. సో దాంతో ఏంటంటే బతని ఇక్కడ ఒక పిల్లరు, అక్కడ ఒక పిల్లర్ పడుతుంది అనమాట. నువ్వు అటు పోసమ్మా, ఇప్పుడు డైరీ తెచ్చుకోపో, బట్టలు తెచ్చుకోపో, గౌన్ తెచ్చుకో, మంచి గౌన్ తెచ్చుకోపో. ఇక్కడ ఒక పిల్లర్, అక్కడ ఒక పిల్లర్ పడుతుంది అనమాట. పిల్లర్ వేడిన తర్వాత మళ్ళీ ఒక దిమ్మె కూడా పెడతా అన్నాడు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇదంతా తీసేస్తారంట, తీసేసి గచ్చేసి మధ్యలో మెట్లు పెడతాడు స్టెప్స్. ఇది వచ్చేసి మనకి ఇది వెయిట్ ఎక్కువ ఉంది ఫ్రెండ్స్, అందుకోసం వీటికి కొంచెం స్టాండర్డ్ వేసుకోవాలి. మనకి ఆల్రెడీ పాత కంకర మన ఇంటికి స్లాబ్కి తెచ్చిన కంకర అయితే ఆల్రెడీ మనకి మిగిలే ఉంది, అక్కడ పెట్టినా. ఇప్పుడు రేపు వేస్ట్ చేసుకోలేదు, రేపు పనికి వస్తుంది మనకు. పిల్లర్లకు కానీ బీముకి కానీ అన్నిట్లకు అదే పనికి వస్తుంది, మెట్లకు కానీ. సో అన్నిట్లో కలిపి కంకర మెయిన్ ఇంకా ఒక్కటే మిగిలింది ఫ్రెండ్స్. ఇసుక ఒకటి తీసుకురావాలా, ఇసుక ఒకటి 70 తీసుకొచ్చేస్తే అయిపోతుంది. ఇంకా అన్నీ వచ్చేసినట్టే. ఏమంటే అతను బేల్దారి నిన్న వీడియోలో చెప్పినాం కదా మీకు. ఇంటి పని అంతా అయిపోతే మనం ఇక్కడ మొక్కలకి ఒక చిన్న గోడ అయితే పెట్టిస్తాం అనమాట. నీళ్ళు పక్కకు పోకుండా ఈ పక్క ఆ పక్క కొంచెం నైస్గా. ఏంటంటే అన్న ఏంటంటే మీకు వేసుకొని చేస్తున్నారు బాత్రూంలో స్నానం డయర్లు వేసుకొని. సో మొత్తానికైతే ఇటుకలు, ఇసుక, కడ్డీలు ఇవి తెప్పించేసాను, అన్ని తెప్పించేసాను. ఇంకా మనకు ఏంటంటే అక్కడ ఇటుకలు కూడా వచ్చేసి మనకి ఇక్కడ కాలువ ఫ్యూచర్లో ఎప్పుడైనా కాలువ వచ్చినప్పుడు మళ్ళీ ఇవి పగలగొట్టకూడదు అని చెప్పి డైరెక్ట్గా అటు సైడ్ కాలువ ఉన్నాయి ఫ్రెండ్స్, దాన్ని కొలిసి దాని మాదిరే ఈ మెట్ల కింద ఆల్రెడీ కాలువ తీపిచ్చి పెడదాం అనుకుంటున్నా. ఎందుకంటే మళ్ళీ మనం పగలగొట్టి మళ్ళీ దాన్ని అంతా చేసుకునేంత మనకు కెపాసిటీ లేదు, అంత ఇన్కమ్ లేదు. కాబట్టి ఒకేసారి మనమే కాలువ కూడా అడుండే పెద్ద ఇటుకలు ఉన్నాయి కదా, ఆ పెద్ద ఇటుకలను ఒకటేసారి ఏంటంటే ఫ్యూచర్లో మనకి కాలువ శాంక్షన్ చేసినప్పుడు గవర్నమెంట్ వాళ్ళు దానికి అటాచ్ చేసుకుంటారు అనమాట. అంతే. సో అదే విధంగా మేము ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే గేట్ ప్లాన్ 2 రోజుల్లో మొదలైపోతుంది. నాకైతే ముందు గేట్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్, మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. పోయి తుడుచుకోపరి. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది, ఇది మా సుబ్బు కష్టాజీతం. చాలా కష్టపడేసిన ఇంకా ఉంది. సో కోళ్ళకు అనమాట. సో కోళ్ళు ఏంటంటే మనం ఇంటి మీద కోళ్ళు పైన ఎట్లా అంటే అట్లా చేస్తాం. అట్లా కాకుండా మనం కోళ్ళని దీని మీద అలవాటు చేయాలి, గేట్ వేస్తే అలవాటు చేస్తాం. ఏంటంటే ఇక్కడ మనం చుట్టూ కంచెగా చేసి కోళ్ళు తింటేసి అనుకో, కానీ పొరపాటు మన ఐదు కూడా దొంగలు వచ్చినారు అనుకో, సింపుల్ దొరికిపోతాయి. అందుకోసమే గేట్ అయిన వరకు దీన్ని ఏం చేయగలుచుకోలేదు. ఊరికట్ట చేసి చాలా కష్టమైన ఫ్రెండ్స్. ఒక రోజంతా వ్యాపారానికి పోలేదు, ఇంటి దగ్గర నుంచి చేసిన కొన్ని కట్టెలు తక్కువైనాయి. సో దాన్ని కూడా ఎట్లా కూడా కవర్ చేయాలి. అవి ఊడిపోకుండా కట్టెలు కూడా బాగా కట్టినా, పైన కట్టినా, కింద కట్టినా, ఇటు సైడ్ కట్టినా, అటు సైడ్ కట్టినా, కింద కట్టాలి ఫ్రెండ్స్. అవి అట్లా ఇట్లా జారిపోకుండా. దాని తర్వాత బరగొడ్లో చూడాలి బాగా నీట్గా కసు దొబ్బి పేడెత్తేసి పెట్టేసినాయి. మీ సుబ్బేలండి, నేను పొద్దున్నే పొలానికి వెళ్ళి ఫ్రెండ్స్ మొత్తానికి పొద్దున్న నుంచి నీళ్ళు కట్టి ఇతర నాటించి పువ్వు తిని అన్నీ వేసేసి లాస్ట్ 4 గంటలకు ఇంటికి వెళ్తున్నా. సో ఈరోజు తీయలేకపోయినలేదు అంటే
నీ ఫ్యాన్ చెప్తున్నా అసలు ఎక్కువైంది ఫ్రెండ్స్ కష్టం. అందరు చాలా ఈజీ అంటారు కదా, చాలా కష్టం చేశాను మొత్తానికి అయితే. ఈరోజుకి అయితే పని అన్ని రేపు చూపిస్తానండి ఏ పని చేయించాను. 2 ఎకరాలు నాటించాను, కొన్ని నీళ్ళు కట్టాను, అటుపక్క నీళ్ళు కట్టాను. సో అవన్నీ రేపు చూపిస్తానండి, ఏమనుకోకండి ఈరోజు చూపించినందుకు. సో మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేంద్ర ఆలగడ్డ. మొత్తానికి అయితే నిన్న ఇక్కడ ఇది నీళ్ళు కట్టినది ఫ్రెండ్స్. అంటే ఎంగిలి కనిపిస్తుంది, ఈ బీడుకు కూడా కట్టేసాను అనమాట. సో దాన్ని కూడా రెడీ చేద్దామని. అది అబ్బో ఫ్రెండ్స్, చలి ఎట్లా ఉంది తెలుసా, అమ్మ నాయనో అన్నట్టుంది. సో వచ్చేసాను, బోర్ ఎడ్చాను. సో నీళ్ళు అయితే పారుతున్నాయి. అబ్బా నమ్మ జీవితం. సన్న చలి కదా ఫ్రెండ్స్, ఈ చలికి ఇప్పుడే సూడు బయటకు సూడుకు వచ్చి తొందరగానే బయటకు వచ్చే బాగుంటుంది. ఆయన నిదానంగా వస్తున్నాడు. మేబీ అయిపోయి ఫ్రెండ్స్, నీళ్ళుగా ఇత్తనం ఇదాకా ఆ గట్టు దాకా అయితే ఇత్తనం ఇచ్చేసాను. సో వాటికి ఈరోజు నేను నీళ్ళు కడితే వాళ్ళు అవతలు నడతారు. సో నేను అది నీళ్ళు అది దానికి మన విత్తనాలు పెట్టి చేస్తే ఆడికి కంప్లీట్ అది మళ్ళీ కింద ఒకటి ఉంటుంది, అదే అయిపోతుంది. సో మొత్తం చేస్తున్నాను కష్టపడి. ఈసారి వానకారులు వచ్చిన నష్టాన్ని దీంట్లో వచ్చే లాభాన్ని అన్నిట్లో సమకూర్చేయాలా, అన్నీ కవర్ చేసేయాలి ఈ పంటలో. చూద్దాం ఎంతవరకు వస్తుందో, ఏ విధంగా వస్తుందో. సో మేబీ అంటే మాకు ఒక లాజిక్ ఉంటుంది ఫ్రెండ్స్, వానకారం నష్టం వచ్చిందంటే ఎండకారం బాగా వండుతుంది, వానకారు లాభం వచ్చిందంటే ఎండకారు దొబ్బేస్తా అని. సో ఈసారి మనకు వానకారు చాలా తక్కువ వచ్చింది కదా, ఎండకారం ఈసారి బాగా వచ్చాదని ఆలోచించి పని మొదలెట్టేసాను. చూద్దాం ఎంతవరకు వస్తుందో, ఎలా వస్తుందో. మీరు మాత్రం కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేసి కామెంట్ చేయండి. జస్ట్ పొద్దున్నే మిస్ అయిన బగ్గి నుంచి కింద పడుతున్నాయి. సో కింద బగ్గిని ఇటు సైడ్ నిలబడేసరికి ఇత్తనాలు అన్నీ కింద పోయినాయి. చూపిస్తారండి ఇత్తలకి ఇది కింద పడిన కాడ. అంటే ఆదరవాలి ఫ్రెండ్స్, పని రావాలా అందులో దాంతో చలి ఎక్కువ. బగ్గి మీద వచ్చేసరికి ఆ ఎదురుగాలి ఇంకా ఎక్కువ. గుంతలో దిగింది, దిగినప్పుడే ఒరిగింది అనమాట, బురద కదా వెనకప్పుడే ఒరిగింది. ఏం కాదు పోతా ఉండాలి, అంతే పోతా ఉండాలి, అవుతా ఉంటాయి. చూద్దాం, మనం వెళ్ళి మడవ చూద్దాం ఎంతవరకు వచ్చిందా. మధ్యాహ్నంకి వచ్చలే అందుకు కానీ హుషారుగా రెడీ అయినవే. ఈరోజు శనివారం కాబట్టి తొందరగా వచ్చామని చెప్తాము. తొందరగా వచ్చావు కదా, ఏం చేస్తావు తొందరగా వచ్చి ఆడుకుంటాం. గంట వేసుకోవాలా ఇవే ఏమన్నా చెప్తారా? బాగా మాట్లాడేంది, వాడు గోళీలు ఆడుతారంట. గౌండ్లు ఆడుకుంటాడా? నీకు అర్థమవుతున్నట్టు నువ్వు చెప్తావు, మళ్ళీ నాకు మాట్లాడు. నువ్వు ఆడుకో గ్రౌండ్లో. నువ్వేం చేస్తుంటావు గ్రౌండ్కి రాకుండా? నేను రానియదా మేడం బయటికి? ఇంతకు నువ్వు గ్రౌండ్లో ఏం మాట్లాడుతున్నావు నాన్న? పలకాడు నువ్వు ఎప్పుడు ఉరకడాలే, ఉరకాకు హైట్ పెరిగిపోతావు, పెరగనీలే ఉండనీలే. ఫ్రెండ్స్ యాన్న ఉరికి కింద పన్నాడంట. సో ఈ గోర అయితే లేచిపోతుంది ఫ్రెండ్స్, దెబ్బ తగిలించుకున్నాడు. సో ఏంటంటే ఈరోజు శనివారం సెకండ్ సాటర్డే కదా, హాలిడే ఉంటుంది అనుకుని దవదవ పాయసం చేస్తే మళ్ళీ వెంటనే మెసేజ్ పెట్టినారు స్కూల్ ఉందని. ఇట్ ఈస్ వర్కింగ్ డే. మళ్ళీ వాళ్ళకి ఇంకా తినిపించి పంపిస్తాను అనమాట. ఒరే దుర్గా ఇట్రా, వాడు పనికా ఇద్దరం అంటే ఏమన్నా అందరూ వాళ్ళు ఏమైనా వచ్చారని చెప్తా, అడుగుతా. వాళ్ళ అమ్మ వాళ్ళ పంపిస్తుంది, వాళ్ళ అమ్మ మన పని కంటే పంపిదా ఏమో